ఇంత ధైర్యంతో కాంచనలంకకెళ్ళి చెప్పి తోరణం ఎక్కి కూర్చుని భయపెట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతు. 80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో ఒకటి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేం శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకు ఒక్కదానికే వేగం ఉండదు. శరీరానికి వేగం లేకుండా మనసుకు ఒక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోం. మనసు ఉరకల పరుగుల మీద ఎడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడుతుంది. అంత వేగంగా వెళ్లే శరీరం, అంత వేగంగా వెళ్లే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోటి పైన కూర్చుని ఉన్నారు. 80,000 మంది కింకరుల మూక వెంటనే చూశారు. ఇంత